నమస్కారం. ఇప్పుడు మనం చూడబోతున్న అద్భుతమైన ఆలయం నల్లమల అడవిలో కొలువైనటువంటి శ్రీ సర్వ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయం. ఈ ఆలయం అందమైన నల్లమల అటవీ ప్రాంతంలో 600 సంవత్సరాల నాటి పురాతనమైన ఆలయం శ్రీ సర్వ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయం. నంద్యాల వెళ్ళే ఘాట్ రోడ్ మార్గంలో నల్లమల అటవీ ప్రాంతంలో శ్రీ సర్వ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ఈ పురాతనమైన ఆలయం ఉన్నది. ఈ ఆలయం కర్నూలు జిల్లా మహానంది మండలంలోని, ఇప్పుడైతే నంద్యాల జిల్లా అయింది, గాజులపల్లి గ్రామంలో ఉన్నది. ఈ ఆలయంలో కొలినటువంటి సర్వ నరసింహస్వామి 108 నవనారసింహ క్షేత్రాల్లో ఒకటిగా ఈ క్షేత్రం ప్రసిద్ధికెక్కింది. వారి ఆలయానికి వెళ్ళే రోడ్డు మార్గం అంతా ఆ నల్లమల అటవీ ప్రాంతం కావడంతో ఎంతో ఆహ్లాదభరితంగా మన ప్రయాణం సాగుతుంది. ఈ ఆలయానికి చేరుకోగానే ముందుగా మనకి కాశీనాయన కట్టించినటువంటి కడప, ప్రకాశం, రాయలసీమ వాసులకి ఎంతో ప్రసిద్ధిగాంచిన దైవం కాశీనాయన. ఈ కాశీనాయన వారు కట్టించినటువంటి ఈ ప్రధాన ద్వారం నుంచి మనం లోపలికి వెళ్ళాలి. శ్రీ సర్వలక్ష్మీ నరసింహస్వామి ఆలయం కిందనే వర్షాలు పడేటప్పుడైతే ఖచ్చితంగా ఈ బ్రిడ్జి మీద నుంచి మనం వెళ్ళేటప్పుడు ఈ బ్రిడ్జి కింద ఉన్నటువంటి వాగులోనే వజ్రాలు దొరుకుతాయి. అందుకనే శ్రీ సర్వలక్ష్మీ నరసింహస్వామి వారిని వజ్రాల స్వామిగా గాజులపల్లి గ్రామస్తులు పిలుచుకుంటారు. ప్రధాన ఆలయానికి చేరుకోవడానికి ఈ వంతెన మీద నుంచే మనం వెళ్ళాలి. ఈ వంతెన మీద నుంచి వెళ్ళేటప్పుడు స్టార్టింగ్లోనే మనకు నరసింహస్వామి వారి ఆలయం, చిన్న ఆలయం ఒకటి ఉంటుంది. ఇక్కడ మనం ఆలయానికి చేరుకున్న తర్వాత ఆంజనేయ స్వామి వారి ఆలయం కూడా కొండ మీద ఉంటుంది. మీరు కాలినడక కాకుండా మెట్ల మార్గాన సుమారుగా ఒక 50 మెట్ల వరకు మనం అయితే ఎక్కాలి. ఈ ఆలయం పూర్వం విజయనగర సామ్రాజ్యానికి చెందిన శ్రీకృష్ణదేవరాయలు ఈ ఆలయాన్ని కట్టించడం జరిగింది. మరియు ఈ ఆలయాన్ని కూడా అప్పుడే కొంచెం పునరుద్ధరించారు. అయితే ఈ ఆలయ చరిత్ర ప్రకారం ఇక్కడ వజ్రాలు దొరుకుతాయి అంటారు కదా, దానికి ఒక కథనం ఉంది. పూర్వం స్వామివారిని పూజించే ఒక భక్తుడు రోజు కింద ఉన్న దాంట్లో బట్టలు ఉతుక్కొని కింద ఉన్న కొలంలో స్వామివారి దగ్గరికి వెళ్ళి మళ్ళీ సేవ చేసుకొని మళ్ళీ వచ్చి తన పైన కొనసాగించేవారు. అలా కొద్ది రోజుల తర్వాత ఇక్కడ నరసింహస్వామి వారిని ఒక కోరిక కోరాడంట. అయితే తన భక్తికి మెచ్చిన స్వామివారు ఏం వరం కావాలో అని కోరుకోమనగా ఆ భక్తుడు, స్వామి అందరికీ తలంబ్రాలు నేనే తీసుకెళ్ళి పెళ్ళిళ్ళప్పుడు ఇస్తుంటాను, కానీ నాకు మాత్రం వజ్రాల తలంబ్రాలు కావాలని అడగటం జరిగిందట. అయితే స్వామివారు ఆ భక్తుడికి వజ్రాల తలంబ్రాలు ప్రసాదించగా ఆ భక్తుడు ఆయన పెళ్లిలో వజ్రాల తలంబ్రాలతోటే పెళ్లి చేసుకోగా ఆ తర్వాత ఆ వజ్రాలు మూటగట్టుకొని భక్తుడు తీసుకెళ్తుండగా ఈ ఆలయం కింద ఉన్నటువంటి నదిలో పెద్ద ప్రవాహం వచ్చి ఆ వజ్రాలన్నీ కూడాను కొట్టుకొని పోయాయి అనేది ఒక పురాణ కథనం. అయితే ఆ వజ్రాలు ఇప్పటికీ కూడా దొరుకుతున్నాయి అనేది ఇక్కడ చుట్టుపక్కల గ్రామస్తుల యొక్క నమ్మకం. ఈ ఆలయం అభివృద్ధి చెందుతూ వచ్చింది. నల్లమల అటవీ ప్రాంతంలో ఉండటం వలన నంద్యాల గిద్దలూరు రోడ్లో ఈ ఘాట్ మార్గంలో ప్రయాణించే భక్తులందరూ కూడాను ఎక్కువ శాతం స్వామివారి దర్శనానికి వస్తారు. పురాతన ప్రసిద్ధి చెందిన ఆలయం అంటే పూర్వం కాశీనాయన, కొండారెడ్డి అవధూత నాయన, అలాగే విభూతి స్వామి లాంటి వారు ఎందరో మహానుభావులు ఈ ఆలయం దగ్గరే ఘోర తపస్సుని ఆచరించేవారు. ఆలయాన్ని శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించిన తర్వాత మాకెంతో హాయిగా ఆనందంగా అనిపించింది. ఈ ఆలయం ఎంత పురాతనమైన ఆలయం అంటే ఈ ఆలయం వెనక వైపు ఉన్న మెట్ల మార్గం నుంచి ఉయ్యాలవారి నరసింహారెడ్డి గారు ఈ మెట్ల మార్గం నుంచి పైనున్న కొండ మీదకి 7 కిలోమీటర్ల దూరం అయితే వెళ్ళి అక్కడి నుంచే బ్రిటిష్ వాళ్ళతో యుద్ధం కొనసాగించేవారట. వారాంతంలో ఒకసారి వచ్చి స్వామి పూజ చేసుకొని మళ్ళీ కోట వైపే వెళ్ళిపోయేవారట. అయితే నంద్యాల మార్గంలో ఉన్న ఈ ఆలయాన్ని మీకు వీలైతే తప్పక దర్శించండి. ఈ నల్లమల అందాలను కూడా తప్పక వీక్షించండి. అలాగే ఈ ఆలయానికి దగ్గరలో ఉన్నటువంటి నెమలగొండ రంగస్వామి వారి ఆలయం ఓన్లీ శనివారం మాత్రమే ఆలయం తెరిచి ఉంటుంది. అలాగే ఈ అటవీ మార్గం స్టార్టింగ్లోనే వనవిహారీ ఉంటుంది. దానిని కూడాను అటవీ మార్గంలో మనం బాగా హాయిగా ఎంజాయ్ చేయవచ్చు. అలాగే అందాలతో పాటు జంగిల్ సఫారీ కూడాను ఈ రూట్లోనే ఏర్పాటు చేయడం జరిగింది.
దీనిని కూడా ఆనందించండి, ఆస్వాదించండి. ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. మన పురాతన దేవాలయాలన్నింటినీ కాపాడుకుందాం, అన్నిటినీ దర్శిద్దాం.